నరసరావుపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2వ పట్టణ పరిధిలోని మున్సిపల్ బాలికల విద్యార్థులకు డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో 2వ పట్టణ సిఐ ప్రభాకర్ పర్యవేక్షణలో ఎస్ఐ యాష్ట విద్యార్థులకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు మరియు చట్టాలపై విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పించారు. నేటి సమాజంలో సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయి, వాటి నుండి ఎలా జాగ్రత్త పడాలో పోలీసులు సూచించారు. మేము చెప్పే 100 మాటల్లో 100 కాకపోయినా అట్లీస్ట్ 1-2 అన్నా స్వీకరించండి. ఇది మా హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే సొసైటీ ఏం బాగాలేదు. సో మాకు చాలా పనులు ఉంటాయి స్టేషన్లోని. పర్టికులర్గా మీకోసమే మేము వచ్చేది ఇక్కడికి. పైగా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, చాలా ఖాళీగా ఉంటాం మనం. అవునా? అందరం ఫోన్లో పడిపోతాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ముందు మనకి డెసిషన్ మేకింగ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటెలిజెంట్గా ఉండడం కాదు, విజ్డమ్గా కూడా ఉండాలని చెప్తాను నేను. ఏంటి తేడా ఏంటి ఇంటెలిజెంట్కి విజ్డమ్కి? తెలివికి జ్ఞానానికి తేడా ఏంటి? ఎవరైనా చెప్తారా? తెలివికి జ్ఞానానికి తేడా ఏంటి? రెండు ఒకటే అంటారా? అందరూ తెలివిగా ఉంటారు. క్లాస్లో నీకు ఒక టీచరు 30 మందికి నీకు పాఠాలు చెప్తుంటే 30 మందికి ఎక్కుతుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి A to Z అందరికి వచ్చు కదా. 9th క్లాస్లో మీకు స్కోర్ రావట్లేదు ఎందుకు? అందరూ చదువుకొని ఒకే క్లాస్లో వచ్చిన వాళ్ళే కదా. మీ అందరికీ A to Z వచ్చు, 1-2 నెంబర్స్ వచ్చు. కానీ క్లాస్ పెరిగే కొద్దీ మీలో ఏంటంటే కొంచెం బద్ధకం తయారవడం, నేర్చుకోలేని తనం, మనకెందుకులే అని అనుకోవడం, అంతే కదా. అందరిది ఒకే మైండ్ సెట్. 30 మందికి ఒకే టీచర్ చెప్తారు, ఒకే సబ్జెక్టు మీ మైండ్కి ఎక్కుతుంది. కానీ రిసీవ్ చేసుకునే విధానం అనేది ఒకటి ఉంటుంది. అర్థమవుతుందా? ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు జ్ఞానంగా ఆలోచించండి. తెలివి మీరు పుస్తకాల నుంచి తీసుకోవచ్చు. అర్థమవుతుందా? జ్ఞానం అనేది మీకు మీ పేరెంట్స్ నుంచి కానీ అనుభవం నుంచి ఎక్కువ వస్తుంది. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఆలోచించండి. నేను మీకు సజెషన్ అదే ఇస్తాను. సమ్మర్ హాలిడేస్లో చాలా ఖాళీగా ఉంటారు కదా, మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్లు వస్తాయి. ఇంటి పక్కన వాళ్ళు హాయ్ అని మెసేజ్ పెడతారు. సార్ చెప్పినట్టు చాలా మిస్డ్ కాల్స్ వస్తాయి. సో ఫస్ట్ ఏం చేయాలి మనం? ఇది చేయడం వల్ల మనకేంటి అని ఫస్ట్ ఆలోచించండి. జ్ఞానంగా ఉండండి అని చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? మనం రిస్క్లో పడకూడదు. అదొక్కటి నేను మీకు సజెషన్ ఇస్తాను. మనం ప్రాబ్లం ఫేస్ చేయకూడదు, మనం రిస్క్లో పడకూడదు.